ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని చెప్పాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, లోకమునకు వెలుగు ప్రభువారు. పుట్టి గుడ్డివాని కనులు తెరవబడట మనము చూడగలం. ఇతను గుడ్డివాడిగా పుట్టుట దేవుని క్రియలు వీని యందు బయలుపడుటకే అని చెప్పబడింది. సాధారణంగా మనుషులు వారి వ్యక్తిగత పాపాలని బట్టి మరియు ఇతరుల యొక్క తప్పిదాలను బట్టి ఇటువంటి శారీరక సంబంధమైన శ్రమలు కలుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం ప్రభువారు చెప్పినట్లుగా ఆయనను గూర్చి తెలియబడుటకు మాత్రమే ఇది జరిగింది అని ఆయన తెలియజేశారు. యూదుల యొక్క ఆధ్యాత్మిక గుడ్డితనమును తొలగించుటకు, దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకొనుటకు ప్రభువారు గుడ్డివాని కన్నులు తెరవడం మనం చూస్తాం. పుట్టి గుడ్డివాని కనులు తెరవడం ద్వారా వ్యక్తిగతంగా ఆ వ్యక్తి జీవితములో శారీరక జీవాన్ని ప్రసాదించి మరియు ఆధ్యాత్మిక వెలుగును అనగా రక్షణను అనుగ్రహించి ఈ లోకములో నిలవబెట్టుటకు, ఇంకా శిష్యులు విశ్వాసమును బలపరచుటకును, అలాగే శిష్యుల యొక్క సందేహమును తీర్చుటకు, అలాగే అతని తల్లిదండ్రుల నిమిత్తము మరియు చుట్టూ ఉన్న జన సమూహములు వీరందరినీ దృష్టిలో పెట్టుకుని ఆయన దేవుడని నమ్ముటకు తెలియచేయుటకును ప్రభువారు చేసిన సూచక్రియలలో 8వ సూచక్రియలో ఇది ఒకటి. ప్రభువారు నేను లోకమునకు వెలుగు అని చెప్పుటయే కాదు కానీ క్రియాపూర్వకంగా సూచక క్రియ చేశారు. ప్రభువుని గురించి నీ ఆలోచన ఏమిటి? జీవితంలో జరుగుతున్న వాటన్నిటిని బట్టి నిరాశపడుచున్నావా? ప్రభువునందు విశ్వాసం ఉంచుము. నీ ద్వారా, నీ జీవితం ద్వారా దేవుడు గొప్ప అద్భుతం చేయాలని ఆయన ఇష్టపడుచున్నాడు. ఇక్కడ ఒక విషయం ప్రాముఖ్యమైనది చూద్దాం. అదేమిటంటే, ప్రభువు చెప్పినట్లుగా వాడు వెళ్ళి కడుగుకుని చూపు గలవాడై వచ్చాడు. అలాగే మనం కూడా ప్రభువు చెప్పినట్లు చేయడం మనకు కావాలి. అనుమానం, అభ్యంతరం, ఓర్పు లేకపోవడం, అంటే అసహనం ఉండకూడదు. సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని క్రియలు మన యందు జరుగుతాయి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి, పుట్టి గుడ్డివాడు మీరు చెప్పింది చెప్పినట్లుగా చేసినట్లుగా మేము కూడా మా జీవితాల్లో మీ కార్యాలు, మీ అద్భుతాలు, మీ మహిమ అనేకులు ఎదుట కనపరచబడినట్లుగా మేము మీ లేఖనాల ప్రకారం మీరు చెప్పినట్లు చేయగలిగిన హృదయాలు మాకు ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను,
పురుషులని దీవించండి. చిన్న బిడ్డల యవనస్తుల చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో సహాయం చేసి ఉద్యోగాలలో మీ ఆశీర్వాదాలు ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహాలు కాని వారికి అవటుకు, గర్భము లేని వారికి గర్భఫలములు, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. తల్లి పిల్లలకి మీ పిల్లలను దీవించండి. బలహీనతలు ముట్టండి. సమస్యల నుంచి విడిపించండి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడిపించండి. రుణాలను మీరు తీర్చండి. అపవాది కార్యముల నుంచి విడిపించండి. మీ పిల్లలను అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.